కాకినాడ జిల్లాపై తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. కాకినాడ సిటీతో పాటు రూరల్ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సమీపంలోనే తుఫాను తీరం దాటుతూ ఉండడంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. ముఖ్యంగా ఉప్పాడ బీచ్ సమీప తీర ప్రాంతాల్లో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడి బీచ్ కోతకు గురయ్యే ఛాన్స్ ఉంది. కాకినాడ సిటీలోనే 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇటు పెద్దాపురం, పిఠాపురం, తుని, సామర్లకోటలో జోరు వర్షాలు పడతాయి. ఇక తుఫాన్తో కాకినాడ రూరల్ మండలాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. రూరల్ మండలాలని గ్రామీణ ప్రాంతాలు గాలివానకు వరి, అరటితో పాటు వాణిజ్య పంటలు కూడా దెబ్బతింటాయని టెన్షన్ పడుతున్నారు రైతులు. రూరల్ మండలాల విషయానికి వస్తే పెద్దాపురం, ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియా, పిఠాపురం, తుని ఈ ప్రాంతాలు ఎక్కువగా తుఫాన్కి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలుగా ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇటు సామర్లకోట, రూరల్ మండలాలన్నీ కూడా పెద్ద ఎత్తున తుఫాన్కు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. కాకినాడ సిటీ, ఉప్పాడ బీచ్, అలాగే విశాఖ కేంద్రంగా 9 జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. రాయలసీమ నుంచి అదనపు సిబ్బందిని కూడా తుఫాను ప్రభావిత జిల్లాలకు తరలిస్తూ ఉన్నారు. కోనసీమ, కాకినాడ జిల్లాలపై తీవ్ర తుఫాను ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు పిఠాపురం, తుని, అలాగే మిగిలిన ప్రాంతాలు, కాకినాడ జిల్లాలు కావచ్చు, రూరల్ ఏరియాలు కావచ్చు, సామర్లకోట కావచ్చు, ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెనుగాలులు వీస్తాయి. తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాస్ డిక్లేర్ చేశారు. ఇక తుఫానుతో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లను రద్దు చేశారు. మంగళ, బుధ, గురువారాల్లో విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లను రెడీ చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, అలాగే దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూములు సిద్ధం చేశారు. హెల్ప్ లైన్లు సైతం సిద్ధం చేశారు. Public.